పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ వెళ్ళి ఏం చెప్పినా కూడా అది కోర్టులో చెల్లదు. అది కన్క్లూజివ్ ఎవిడెన్స్ కింద రాదు. అన్బ్రేకబుల్ చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మనం కలపాలి. బట్ ఇక్కడ వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఒకవేళ కానీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో కేతన్కి సియాకి ఫిబ్రవరిలో, దానికన్నా ముందే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, బట్ ఇలాంటి కేసులో వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఒక 3-4 థింగ్స్ అనుకొని ఈ పాయింట్ ఆ పాయింట్ ఒకవేళ తోస్తే ఏంటి, మళ్ళీ ఏంటి, తోసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి ట్రై చేసి ఇలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత సియా గోయల్ కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు అమ్మాయి ప్రస్తుతానికి ట్రైల్లో ఉందా, జైల్లో ఉందా, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ అనే క్వశ్చన్స్ నాకు డిఎమ్స్ చాలా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ కేసు అయ్యి కేతనగర్ వాళ్ళ అబ్బాయి చనిపోయి 1 మంత్కి పైగా అయ్యింది. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ ఎండింగ్ లోపల ఛార్జ్ షీట్ కానీ ఫైల్ అవ్వకపోతే ఆ అమ్మాయికి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి మనకి లా చెప్తుంది. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి. ఇంత డిలే ఎందుకు అవుతుంది, పోలీసు ఇప్పటివరకు ఎందుకు చేయట్లేదు అంటే దానికి కారణం ఒకటే. ఇవాళ మనకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్పితే ఐ విట్నెస్లు కానీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ లేవు. అందుకనే కేసు మాకు చాలా పెద్ద ఛాలెంజ్ అని పోలీసులు కూడా నిర్ధారిస్తున్నారు. కేతన్ అగర్వాల్ అనే అబ్బాయి కుటుంబం అన్యాయం అయిపోయింది. వాళ్ళ తాతయ్య చనిపోయారు, ఆయన తండ్రి మాకు న్యాయం కావాలని అడుగుతున్నాడు. మల్టిపుల్ థింగ్స్ ఈ కేసు ఫ్రంట్లో జరుగుతున్నాయి. అండ్ మన ఛానల్లో మనం ఏం చేస్తాం, ఇలాంటిది ఏం జరిగినప్పుడు ఏదో సెన్సేషనల్ న్యూస్గా ఉన్నప్పుడు ఆ టైంలో మాట్లాడి వదిలేసేయడం కాదు. రోజులు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు అయినా కూడా వాట్ ఈస్ ద అప్డేట్ అనేది నేను డిస్కస్ చేస్తాను. ఇది కేరళకు సంబంధించిన ఒక కేసులో కూడా ఇలాగే మాట్లాడాం మనం. 1 year తర్వాత దాని జస్టిస్ వస్తే, ఆ కేసుకి సంబంధించిన తీర్పు వస్తే దాని మీద నేను వీడియో చేసిన వ్యక్తిని నేను. అలానే ప్రస్తుతం ఇప్పటివరకు సియా గోయల్ కేసులో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, పోలీసుల దగ్గర ఉండే ఎవిడెన్స్లు ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా పీస్అవుట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇవాళ ఒక గ్రోయింగ్ కమ్యూనిటీ ఉంది. ఒకవేళ సియా ఇన్నోసెంట్ ఏమో, సియా ఎటువంటి తప్పు చేయలేదు, ఒకవేళ అయితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ మనకి ఏం చెప్తుంది, నిర్దోషులకు శిక్ష పడకూడదని కదా, దాని గురించే కదా అంత స్ట్రిక్ట్గా ఉంటాయి మన లాస్. పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ వెళ్ళి ఏం చెప్పినా కూడా అది కోర్టులో చెల్లదు. అది కన్క్లూజివ్ ఎవిడెన్స్ కింద రాదు. అన్బ్రేకబుల్ చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మనం కలపాలి. ఇట్ హ్యాస్ టు బి బియాండ్ రీజనబుల్ డౌట్. దానికి సంబంధించి పోలీసుల దగ్గర ఏ క్లూస్ ఉన్నాయి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. రెడిట్ ఫోరమ్స్లో కూడా చదువుతున్నాను నేను. ఈ అమ్మాయి కేతన్ అగర్వాల్ని లోహగఢ్ ఫోర్ట్ నుంచి తోసేసే ముందు ఫుడ్లో విషయమైనా కలపొచ్చని ఆలోచించిందని దాని గురించి గూగుల్ సెర్చ్ చేశారని చెప్పి ఆవిడ కొన్ని థియరీస్ ఫ్లోట్ అవుతున్నాయి. లేదు కాంట్రాక్ట్ కిల్లర్స్ని రప్పించారు, వాళ్ళని కాంటాక్ట్ అయ్యారని చెప్పి ఇంకొన్ని థియరీస్. ఇదంతా కదా జాపనీస్ ఫిల్మ్స్ చూసింది అమ్మాయి అని ఇంకొన్ని థియరీస్. ఇవన్నీ ఏంటి వాళ్ళ వీడియో ఎండ్ అయిపోయేలో మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ఆన్ రికార్డ్ పేపర్ థియరిటికల్గా మనకేం తెలుసు అండ్ పోలీసులు మనకి ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్లు ఏంటి, అందులో మనకి ఏం కనబడుతుంది. లేటెస్ట్ ట్రై టు చాట్ అవుట్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా, ఎటువంటి ఇష్యూ జరిగినా కూడా దాని ఫైనల్ అవుట్కమ్ వచ్చేదాకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలన్నా, మీ దాకా రావాలన్నా మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మళ్ళీ మొత్తం రిపీట్ చేయను, దీని గురించి ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్ చేశాను నేను. అయినప్పటికీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే 20 సెకండ్లో చెప్పేస్తాను. ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ అయిపోయిన ఒక కపుల్, పెళ్లికి కొన్ని రోజుల ముందు ఒక హత్య, అందరి కళ్ళు అమ్మాయి మీద. దీనికి కారణమైన ఒక బాయ్ ఫ్రెండ్, బయట 35 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా హుడీ వేసుకొని అదే లోహగఢ్ ఫోర్ట్కి వచ్చిన ఒక వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి, బాయ్ ఫ్రెండ్ ఒకేలా ఉండడం, ఈ హత్య ముందు జరిగిన చాలా అనుమానాస్పద సంఘటనలు, ఇవన్నిటి వల్ల అందరి దృష్టి అమ్మాయి మీదే ఉంది. ఆ అమ్మాయిని ఇవాళ పోలీసులు జప్తు చేసుకున్నారు. అదే జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది అమ్మాయి. మల్టిపుల్ ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, చాట్లు. ఇన్ఫ్యాక్ట్ ఇదే అమ్మాయి వచ్చి పోలీసుల దగ్గరికి వచ్చి నేనే చేశానని ఒప్పుకున్నా కూడా ఇవాళ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఆలోచిస్తున్నారు, సంకోచిస్తున్నారు. ఇంత క్విక్గా ఎందుకు అవ్వట్లేదు అంటే, వాళ్ళు కానీ తొందరగా ఏదో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి ట్రైల్ కానీ మొదలైపోతే, ఆ ఛార్జ్ షీట్ కానీ ఒకవేళ వీక్గా ఉంటే ఉజ్వల్ నికమ్ గారు అని చెప్పి ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఎన్నుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అమ్మాయి సైడ్ కుటుంబానికి డ్రై ఫ్రూట్ బిజినెస్ ఉంది, అబ్బాయి సైడ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ గట్రా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి ఫ్యామిలీ కూడా ఇలాంటి ప్రాబ్లం ఒకవేళ అమ్మాయికి ఉంటే మాకు ముందే చెప్పుండొచ్చు కదా, నిండు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి ఇచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు, నాకు కాల్ చేశారని చెప్పి ఇదే లాయర్ గారు చెప్తున్నారు. देखिए आज मैं दोपहर के वक्त मेरे दफ्तर में था, तभी महाराष्ट्र के मुख्यमंत्री जी, इनका फ़ोन मुझे आया था और फडणवीस साहब ने मुझे ये अग्रवाल प्रकरण में जो हत्या हुई है पुणे में, उसके बारे में मुझे कहा गया और उन्होंने कहा कि అంటే కేసు ఏ స్థాయి దాకా వెళ్ళిందో మీ ఊహకు వదిలేస్తాను నేను. ఇన్ఫాక్ట్ ఆయన వాదించాలన్న సోర్స్ మెటీరియల్ ఉండాలి కదా, ఆ సోర్స్ మెటీరియల్లో ఏముంది అదే మనకు ఒక క్లారిటీని ఇస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ డిజిటల్ ఫోరెన్సిక్ కేస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆధారాలు ఏ ఉన్నా కూడా మొబైల్ ఫోన్స్లోనే ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజీలు లేవు, ఐ విట్నెస్లు లేరు. సో అమ్మాయి వాట్సాప్ చాట్స్, డిలీట్ చేసిన చాట్స్ని రిట్రీవ్ చేయడం కానీ, సీక్రెట్ సెకండ్ ఫోన్ని జప్తు చేసుకోవడం కానీ, ఇంకా గట్టిగా మాడాలంటే చేతన్ చౌదరి అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, పేర్లు గుర్తుపెట్టుకోండి. కేతన్ అగర్వాల్ ఇస్ అ గై, ఫియాన్సే ఎవరైతే చనిపోయాడో, చేతన్ చౌదరి అనే వ్యక్తి బాయ్ ఫ్రెండ్. ఈ చేతన్ అనే వ్యక్తిని బయట పోలీసుల దగ్గర నుంచి మీడియాకు వచ్చిన లీక్స్ ఏంటి,
చేతన్ అనే వ్యక్తిని సియా అనే ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకుందని, కేతన్ దగ్గర నుంచి ₹1 కోటి తీసుకొని ఇతనికి ఇచ్చిందని రకరకాల లీక్స్ బయటకు వచ్చినాయి మనకి. బట్ ఇక్కడ వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా, ఒకవేళ కానీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో కేతన్కి సియాకి ఫిబ్రవరిలో, దానికన్నా ముందే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఈ చైన్ ఆఫ్ సీక్వెన్సెస్ అన్నాను కదా, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ చేంజ్ చేసి లేదు ఇది క్రైమ్కే దారి తీస్తుంది, ఇట్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని ప్రూవ్ చేయగలగాలి వాళ్ళు. సరే పెళ్లి చేసుకున్నారని చెప్పి మనకు బయటకు వచ్చింది. ఎలా వచ్చింది, పోలీసులు ఒక సెకండ్ ఫోన్ అమ్మాయి ఇంటికి వెళ్ళి తీసుకున్నారు. ఇది ఏ రోజు, ఇది ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించి ఒక ఫోటో బయటకు వచ్చి రిలీజ్ అయింది. Disturbing new twist on the story, even as prime accused Sia Goyal's obscene gesture at the media has sparked outrage. You see that on your screen right now. Investigators. ఇన్ఫాక్ట్ దీని గురించి వాళ్ళ తండ్రి చెప్తూ ఆ అమ్మాయికి ఇంజూర్ అయింది అందుకే చూపించింది ఫింగర్ అని చెప్పి ఆయన అంటున్నాడు. సరే ఏదేమైనా కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సెకండ్ ఫోన్ని జప్తు చేసుకున్నారు పోలీసులు. ఆ ఫోన్లో ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందని, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వీళ్ళ పెళ్లి ఫోటోస్ ఉన్నాయని, ఆ ఫొటోస్ని డిలీట్ చేశారని చెప్పి మెటాక్ వీళ్ళు రాస్తే దాన్ని రిట్రీవ్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి. బట్ ఆ ఫొటోస్ ఉన్నాయా లేదా మనకి, ఆ ఫొటోస్ బయటికి రాలేదు, మనం చూడలేదు. ఒకవేళ కానీ ఇది కానీ ఛార్జ్ షీట్లో వాళ్ళు యాడ్ చేసి కోర్టులో చూపించగలిగితే డెఫినెట్లీ ఇట్స్ చాలా పెద్ద పాయింట్ అవుతుంది అది. రెండోది, పోలీసులకు తెలిసింది వాళ్ళు ప్రూవ్ చేయలేని పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, అగైన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేక ఈ అమ్మాయి లోహగఢ్ ఫోర్టే కాదు ఇంకొక 2 పాయింట్స్లో కూడా వెళ్ళి ట్రై చేశారని, ఒక వ్యక్తిని తోస్తే ఎలా తోయాలని ప్రాక్టీస్ చేశారని, 2 ప్లేసుల పేర్లు కూడా చెప్తాను మీకు ఆగండి. ప్రస్తుతానికి తోసింది స్కార్పియన్ పాయింట్, లోహగఢ్ ఫోర్ట్. అన్ఫార్చునేట్లీ దీన్ని ఇప్పుడు సియా పాయింట్ అని పిలుస్తున్నారు. ఇంకా దాని టూరిస్టుల రద్దీ పెరిగింది అక్కడ. సచ్ ఇస్ హ్యూమన్ నేచర్. బట్ వీసాపూర్ పాయింట్ అని, టైగర్ పాయింట్ అని చెప్పి 10-15 కిలోమీటర్లు అవతలే అదే రేడియస్లో ఇంకొక 2 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రై చేశారని, ఎవరు చేతన్ అండ్ సియా. ఇది చాట్ రికార్డ్స్లో ఉన్నాయని చెప్పి మనకి పోలీసులు వాళ్ళ విచారణలో తేలుతుందని చెప్పి మనకి మీడియా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది బియాండ్ రీజనబుల్ డౌట్ ఉందా లేదా మనకు సమాధానం చెప్తుంది. బట్ మీడియాలో లీక్ అయిన వార్తలు మనం చూస్తే అది ఎన్డీటీవీ అవ్వచ్చు, అదర్ న్యూస్ ఛానల్ హెడ్లైన్స్ చదువుతున్నాను నేను. మల్టిపుల్ పాయింట్స్ చెక్ చేసిన తర్వాత లేదు ఇదే కరెక్ట్, ఇలా చేస్తేనే మనకి ఎవిడెన్స్ బయటకు రాదు, విచ్ ప్రూవ్ టు బి ట్రూ. ఇవాళ 4 రోజులు అయినా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు. అమ్మాయిని బయటికి తీసుకురావడానికి ఆ లాయర్లు ఇద్దరు తెగ ప్రయత్నిస్తున్నారు, విపుల్ అండ్ అశుతోష్ శ్రీవాస్తవ్ అని చెప్పి 2 లాయర్స్ ఉన్నారు అమ్మాయికి. సెప్టెంబర్ దాకా ఛార్జ్ షీట్ కానీ ఫైల్ అవ్వకపోతే బెయిల్ వచ్చేస్తుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఉండే పాయింట్స్ని కానీ వాళ్ళు సరిగ్గా ప్రూవ్ చేయలేకపోతే లాయర్స్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా అమ్మాయికి బెయిల్ వస్తుంది. ఇదే జరిగింది కదా సోనం సూర్యవంశీ కేసులో. రాజా రఘువంశీ వాళ్ళ అమ్మ ఆవిడ ఈ కేసు చూస్తే నాకు జరిగిన నా బిడ్డకు జరిగిన కేసు గుర్తొస్తుందంటే ఎందుకు గుర్తొస్తుంది, ఇలాగే అమ్మాయిని జైల్లో రిమాండ్లోకి తీసుకొని సరైన ఆధారాలు లేక వదిలేశారు, అమ్మాయి బెయిల్లో బయట తిరుగుతుంది ఇప్పుడు. సో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలని, ఎందుకంటే అడగడం చాలా ఈజీ, ఎందుకు ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు, ఛార్జ్ షీట్ ఎందుకు రాలేదు, 30 రోజులు అయిపోయింది, 40 రోజులు అయిందని చెప్పి. బట్ ఇలాంటి కేసులో వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఒక 3-4 థింగ్స్ అనుకొని, ఈ పాయింట్ ఆ పాయింట్ ఒకవేళ తోస్తే ఏంటి, మళ్ళీ ఏంటి, తోసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి ట్రై చేసి ఇలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత నిజంగా జరిగి ఉంటే ఆ అబ్బాయిని పాపం నమ్మించి చంపేస్తే, ఎవిడెన్స్ లేక వాళ్ళు బయట తిరిగితే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. అందుకనే దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అగైన్ ఆ అమ్మాయి జాపనీస్ ఫిల్మ్స్ చూసిందని, ఈ సినిమాలు చూసిందని, ఆ క్రైమ్ రిలేటెడ్ న్యూస్ చూసిందని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. అంతా ఆథెంటికేటెడ్ కాదు కాబట్టి నేను దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయట్లా. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఏదైతే ఆన్ రికార్డ్ ఉందో దాన్నే రీఇన్స్టేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. సో ఇప్పుడు కేసు ఎక్కడి వరకు వచ్చింది, అమ్మాయి సైడ్ 2 లాయర్స్ ఉన్నారు, అబ్బాయి సైడ్ 1 లాయర్ ఉన్నారు. ట్రయల్ మొదలవ్వాలంటే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి, ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ అవ్వలేదు. దానికి డెడ్ లైన్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంది. సెప్టెంబర్ ఎండింగ్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు అనే కారణం పెట్టి అమ్మాయిని బెయిల్ మీద బయటికి లాగేయచ్చు. అలాగే కానీ వస్తే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ కానీ పోలీస్ కస్టడీ కానీ అడగడం చాలా కష్టం. సో ఆ డెడ్ లైన్ లోపల ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కానీ ఉండే ఎవిడెన్స్ అన్నీ తీసుకొని ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు కదా, బియాండ్ రీజనబుల్ డౌట్, ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ని మొత్తాన్ని కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉంది కేసు. సో ఇదంతా చూస్తున్నప్పుడు దెర్ ఆర్ 2 సైడ్స్ అగైన్. ఒకటి ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఉంది బయట, అది చేతన్కి సంబంధించి, అమ్మాయికి సంబంధించి ఫొటోస్ ఉన్నాయి, రకరకాల టీవీకి సంబంధించిన ఫుటేజ్ ఉంది, పర్సనల్ చాట్స్ బయటకు వస్తున్నాయి, వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూసి లేదు ఖచ్చితంగా దోషికి శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోద్ది లేకపోతే అని చెప్పి నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకో వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కేతన్ అనే వ్యక్తి చాలా ట్రస్ట్ వర్ది పర్సన్, నాకు బాగా నచ్చిన వ్యక్తి అని చెప్పి ఇదే పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. He is very caring and kind. Caring and kind. Oh, Jay, thoda everyone, this is a oh moment. ఇదంతా చూసి ఎవిడెన్స్ మనకు కరెక్ట్గా లేదు కదా. ఒకవేళ నిజంగా అమ్మాయి ఇన్నోసెంట్ అయితే మనం మీడియా ట్రయల్ చేసి అమ్మాయిని శిక్ష వైపు పుష్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నమ్మేవాళ్ళు కూడా స్లోగా పెరుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఈ ఎంటైర్ కేసు ఎలా అన్ఫోల్డ్ అవుతుందో చూస్తుంటే మీ ఉద్దేశం ఏంటి దాని మీద నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎటువంటి హియరింగ్ జరిగినా, ఛార్జ్ షీట్ ఫైల్ అయినా,
ఆ అమ్మాయి బెయిల్ మీద బయటకు వచ్చినా ఖచ్చితంగా దాని మీద నేను రియాక్ట్ అవుతూ వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఎవిడెన్స్లు కానీ ట్యాంపర్ చేస్తే దాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్ మన మీద అప్లికబుల్ అవుతుంది ఒకవేళ మనం కానీ అది చేస్తే? ఆప్షన్ ఏ సెక్షన్ 238, ఆప్షన్ బి సెక్షన్ 249, ఆప్షన్ సి సెక్షన్ 257, ఆప్షన్ డి సెక్షన్ 212. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. యూఎస్ ఇండియా ఫారెన్ పాలసీకి సంబంధించి ఒక జియోపొలిటికల్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఇండియా ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి తీసుకోబోతుంది ఇంపోర్ట్స్కి సంబంధించి, ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి. దాని గురించి ఎటువంటి క్లారిటీ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు ఈ ప్రొటెస్ట్లు, ఢిల్లీ పార్లమెంట్లో జరుగుతున్న గొడవలు, నేషనల్ ఇష్యూస్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. Jude ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya. Om Namah Shivaya.